కోడగుమ్మాళి మండలం హరిశ్చంద్రుల అగ్రహారం 40 ఏళ్ళు చున్నాను. ఇక్కడ 40 సంవత్సరాలు ఉంటున్నారా? ఆయన భాష ఏం మారలేదే. పుట్టిన ఊరు కన్న తల్లి రెండు కూడా మర్చిపోతారా? మర్చిపోయాడు. ఆకులు మర్చిపోగలడు, బంగారం మర్చిపోగలడు, డబ్బు మర్చిపోగలడు. జన్మనిచ్చిన తల్లి, పుట్టిన ఊరు, ఈ రెండు ఎప్పుడు మర్చిపోకూడదు. మర్చిపోడు కూడా. అంటే ఇక్కడ ఇక స్థిరపడిపోయారా మీరు? ఇక్కడే ఇంకా నా ఇళ్ళు పిల్లలు మొత్తం. పుట్టొచ్చుండే కంటే ఎట్టొచ్చుండకే బలం ఎక్కువ. పట్టాదర బాధకుంటుంటే కౌలు పుస్తకానికి బలం ఎక్కువ. ఇంటి వాడు కంటే అడ్డుకున్నాడు బలం ఎక్కువ. అదే కరెక్టే. ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా స్థానికుల కన్నా మనకే బలం ఎక్కువ అంటారు. మనకి 2 బలాలు ఉంటాయి. ఇక్కడ బలం, అక్కడ బలం, 2 ఒకటే ఉంటుంది. అదే బాగా అంతా స్పష్టంగా ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడ భార్యతో పని లేదు. పిండ ప్రధానం అంటే మగవాడితోనే పని. ఆడవాళ్ళు అంటే ఎవరు భర్తపోయిన వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు. ఈ శ్రీమద్ మహావిష్ణు బాధం దయా. ఆ విష్ణుమూర్తి బాధం ఎలా వచ్చిందంటే విష్ణుమూర్తి స్వయంగా నడిచి వచ్చి తన గుడికాలు పాదం గయాసుడు అనే రాక్షసుల గుడి మీద కాలు వేసి కిందకు నడిచి చంపారు. కింద గయాసుడు ఉన్నాడు, పైన విష్ణుమూర్తి బాధం ఉంది. ఎవరైతే గై వచ్చి పిండ ప్రదానం చేసి ఆ విష్ణుమాత మీద వెళ్తారో ఆ పిండాలు మాత్రమే వైకుంఠాలు వెళ్తారు. ఎవరు చేతులతో వెళ్తారో వాళ్ళకి ఆయుధాలు చేస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడ పిండం చేసినా చెడిపోయిన ఆత్మ మన జన్మకు వెళ్ళాలి. గైలో పిండ ప్రదానం చేస్తే మన జన్మ దొరకదు. శాశ్వత వైకుంఠ ప్రాప్తం. అమ్మా నాయన రుణము కోఆపరేటివ్ బ్యాంకు లోను. ఈ కోఆపరేటివ్ బ్యాంకు లోను ఎక్కడ పెట్టినా వడ్డీ తీరిపోతే అందరూ ఉండేవారు. గైలో పిండ పెడితే అసలు వడ్డీ రుణమాఫీ. అందులో నాకు కొడుకు కావాలి, అందరూ నాకు కొడుకు కావాలంటారు. ఆ కొడుకు పుట్టి పెద్ద అయిపోయినంత భార్యను తీసుకుని కానీ కూతుళ్ళు పెట్టకూడదా? భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు. అమ్మ నాయనకి భోజనం పెట్టడు. భార్య మాటలే వింటాడు, అత్తవారి మాటలే వింటాడు, అమ్మా నాన్న మాటలు వినడు. ఈ సత్యం మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఇది జగమైన సత్యం నేను చెప్పనక్కలేదు. అయినప్పటికీ బ్రహ్మ సాగుతుంది, కొడుకే కావాలి. ఎందుకయ్యా ఆ కొడుకులో ఉన్న మహత్యం ఏమిటంటే బతికినంతకాలం కొడుకు పెట్టినా కొడుకు పెట్టకపోయినా చనిపోయినాడు నా తండ్రి నన్ను కన్నాడు ఆగ మేఘానికి వస్తాడు. బతుకున్నప్పుడు ఫోన్ చేస్తే నా భార్య బాగలేదు, నాకు తెరలేదు, నాకు ఆపనుంది, నాకు ఈపనుంది, అర్థమే నా అర్థాలు చెప్తాడు. చనిపోయినాడు ఫోన్ చేస్తే కష్టపడ్డంతో వస్తాడు. వచ్చి అన్ని సంవత్సరాలు కాడలు రతం గనులు నెలవార్షికాలు సంవత్సరం ఈ గైలో ఒక భిన్నమైన ముద్ద పెడతాడని ప్రతి తండ్రి ఆశపడతాడు. ఏ ప్రతి తండ్రి నా కొడుకు నాకు కూడా పెడతాడని కళ్ళలో కూడా ఆశపడ్డాడు. ఎందుకు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి 3,000 పంపిస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చి 4,000 ఇస్తున్నాడు. వచ్చే సంవత్సరం 5,000 కూడా అయిపోతుంది. కాబట్టి ఏ పుట్టినట్టు కూడా ఆ కొడుకు పెట్టే కూడి మీద ఆశపడ్డాడు. ఈ పని కాబట్టి పుట్టుడై పుట్టినవాడు గైలో పిండం పెట్టాలి. అప్పుడే ఆ కన్న రుణాన్ని తెచ్చుకున్నవాడు అవుతాడు. గై వచ్చినంత వరకు వాడికి బ్యాంకు లోన్ ఉండదు. గై వచ్చినంత ఆ బ్యాంకు లోన్ రుణమాఫీ. కాబట్టి గై పిండం పెట్టాలి. కాబట్టి అబ్బాయి దగ్గర ఆడవాళ్ళు కూడా పిండం పెట్టుకోవచ్చు. ఈ భూలోకంలో ఆడ మనిషికి పిండం పెట్టే హక్కు లేదు. ఈ ఒక్క గైలోనే ఉంది. హక్కు ఎలా వచ్చిందంటే సీతమ్మ వచ్చి దత్తర మహారాజుకి పిండ ప్రదానం చేసింది. కాబట్టి ఆ రోజు ప్రకారంగా ఆడవాళ్ళు పిండాలు పెడుతున్నారు. భర్త లేని భార్యలు, అన్న లేని అక్కలు, కొడుకు లేని తల్లులు, విడాకులైన భార్యలు. ఇప్పుడు మాకు అమ్మాయి కదా ఉంది. అప్పుడు రేపు మేము పోతే మా పరిస్థితి ఏంది? మేము పోయినాక ఎవరు లేరు అన్నది ఒక లెక్క. అమ్మాయిలు ఉన్నారు అన్నది ఒక లెక్క. మాకు అమ్మాయి ఉంది. సంతానం లేని వాడు కొంచెం ఆలోచించాలి. ఎవరో ఒకరు ఉన్నారని ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే ఆస్తి తిన్నవాడు వస్తాడో లేకపోతే నన్ను కన్నాదై నాకు ఆస్తి ఇచ్చిందో ఇవ్వలేదు, మా అమ్మ నాకు కన్నది కాబట్టి నేను వెళ్ళాలి అనే జ్ఞానం ప్రతి పిల్లలకు ఉంటుందమ్మా. ఎంత లోకం చెడ్డదైనా మనుషులకి ఒక మనసు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మూడు దిక్కులే ఎక్కడెక్కడే ఒక చోట కూర్చొని 3 దెబ్బలు పెట్టి 9 వంశాలు 14 తరాల వారు తండ్రి వైపు, తల్లి వైపు, భార్య వైపు, భర్త వైపు అందరి వైపులో ఎంతమంది పై గడిపినారు, అందులో ఇందులో ఎంతమంది కూర్చున్నారు అంతమందికి చేయాలి. అంతమందికి చేయొచ్చు. ఆస్తులన్నీ గుర్తుండే, పేర్లు గుర్తుండవా? అదేలే, పేర్లు ఎందుకు గుర్తుండవు? గుర్తున్నంత వరకు చేయాలి. డాక్టర్ గుర్తుండే, పెన్షన్ గుర్తుండే,
ఎకరం మీద ఎకరం గుర్తుంటుంది, అన్ని గుర్తుంటాయి, గుర్తుండు, మనుషులు గుర్తుండవు, పేర్లు గుర్తుండవు. గుర్తున్నంత వరకు అందరూ పెడతారు. పెట్టిన తర్వాత పిల్లల్ని ఒక ముద్ద చేసి, ఒక ముద్ద 3 ముద్దలు చేసి, ఒక ముద్ద విష్ణు పాదం మీద పెట్టాలి, ఒక ముద్ద పలుగునాన్ని అందుకేవారు, ఒక ముద్ద సీతమ్మ వచ్చి దశరథమాదేవి పిండం చేసిన చోటు, దాని పేరు సీత అక్షయ వడావృక్షం అంటారు. ఆ మర్రి చెట్టును ఒక ముద్ద పెట్టాలి. ఇది 3 చోట్ల శ్రాద్ధం. ఇది దీనికి మేము సామాగ్రి ఇస్తాం. వస్త్ర పాత్ర గోదానం భూదానం సాంగుల సంకల్పలే. దానికి సామాగ్రి మొత్తం వస్త్ర పాత్ర గోదానం అన్ని కలిసి ఒకరికి 1100 తీసుకుంటాం. ఒకరికి 1100 మొత్తం సామాగ్రి వచ్చేస్తుంది. మీరు ₹1 కూడు కానీ విస్తరాకు కానీ కొనే పని లేదు. ఆ తర్వాత మీరు ఇవ్వాల్సింది ఏంటంటే నేను మంత్రం చదువుతాను. మంత్రం చదువు నాకు శక్తి కావాలి. శక్తి అంటే భోజనం కావాలి. భోజనం అంటే ఒంగోలు కారం పచ్చడి, మధ్యపాడు పులుసు పచ్చడి కాదు, ఏం కావాలి బ్రాహ్మణ భోజనం. బ్రాహ్మణులు తింటారు 4 గారెలు, 4 కూరలు, 4 పుచ్చలు, కందిపప్పు, ఆవు నెయ్యి, ఆవకాయ ముక్క, నెయ్యిలో వేయించిన అప్పడము, జీడిపప్పు పాయసము, గడ్డ పెరుగు కప్పు. మా బ్రాహ్మణ భోజనం తింటారు. అందుకే అన్నాడు మా బ్రాహ్మణ భోజనానికి అగ్రహారాన్ని అమ్మకొని తినేసినారు అప్పట్లో. ఆ భోజనం మీ ఇంటికి వస్తే నాకు పెడతావు, ఇక్కడ పెట్టలేవు. పూర్వం పప్పు బియ్యము, అరటికాయలు, వంకాయలు, చింతపండు అయ్యవారి స్వయం పాకం ఇచ్చినారు. ఇప్పుడు ఆ పప్పు బియ్యం తెచ్చిన వారు లేరు, తీసుకున్నవాడు లేడు. నెట్ కాస్ట్ కావాలి, గోపులు పే ఫోన్ పే. కాబట్టి దానికి ధన రూపేణ అన్నదానం చేయాలి. ఎంత అది మీ దయ. దానికి రేట్ లేదు. దానికి ఉన్నవాళ్ళు 1000 ఇస్తారు, 500 ఇస్తారు, 400 ఇస్తారు. ఎవరు ఇష్టమైతే వాళ్ళు, ఎవరి శక్తి కొంది వాళ్ళు ఇస్తారు. పెన్షన్ ఇస్తారు, 4000 పెన్షన్ ఇచ్చేస్తారు నెలది. అది వాళ్ళ ఇష్టం. మేము అడగడమే. అందులో ఎంత వేసారనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇష్టం. అది ఆ తర్వాత పిండ దానం చేసిన వాళ్ళు ఒక పండు, ఒక కాయ, ఒక ఆకు తిన్నది. నచ్చిన పండు, నచ్చిన కాయ, నచ్చిన ఆకు. నచ్చిన పండు వదిలితే ఆ పండు కనిపించిన చనిపోయిన వాళ్ళు గుర్తొస్తారట. ఈ గాయ గుర్తొస్తుందట, నేను గుర్తొస్తాను. సీతాఫలం పడి తిన్నాను వదిలిసినావు. ఆ పండు ఎవరో అమ్మ వచ్చింది, మీ ఇంటికి వచ్చి అడిగింది, ఏ బాబు సీతాఫలాలు కొంటావా అని అడిగింది. వద్దమ్మ గయ వెళ్ళాను, మా నాయన పిండం వెళ్ళాను, అక్కడ సీతాఫలం వదిలిసినాను, మరి నేను తినకూడదమ్మా, నువ్వు సపోర్ట్ పళ్ళు తెస్తే కొంటాను, సీతాఫలం తెస్తే కొండని చెప్తావట. ఆ సమయంలో ఈ గయ మీ నాయన నేను గుర్తొస్తామట. అందుకని నీలో పడుతుంది పండు రామాపలం సీతవ కాయ, వంకాయ, బెరకాయ, ఆకు, తోటకూర, గొంగూర నీకు వచ్చేస్తుంది. ఇప్పటికే అయిపోయింది శని మసాలం. ఇది మలపరలా కోనం బుక్కుని వచ్చేస్తావు. మగవాళ్ళు అయితే మార్నింగ్ స్మోకింగ్, ఈవినింగ్ డ్రింకింగ్, మధ్యాహ్నం ప్యాకెట్ ఉంటే వదలచ్చు. ఈ వదిలింది వదివచ్చు వాళ్ళు వచ్చి మీరు తినకూడదు. అది భార్యాభర్త ఇద్దరు కలిసి ఒకే పండు, ఒకే కాయ, ఒకే గులాబీ. భర్త వంకాయ, భార్య పొట్లకాయ కుదరదు. భార్య రాని వాళ్ళు, భర్త రాని వాళ్ళు సంబంధం లేదు, ఒక్కలే ఉన్నారు. అది ఏదైనా ఒకటే, ఇద్దరు కలిసి ఒకటే. నేను చెప్పింది నచ్చిందా? నచ్చి చేస్తావా? ఒకసారి మీ ఊరు చెప్పండి. మాది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపుర అగ్రహార పంచాయతీ, వింజాంపాడు గ్రామం, అయ్యవార్ల వీధి. ఓకే, థ్యాంక్స్. నువ్వు ఎంత కట్టినా, నువ్వు రాష్ట్రపతి అయినా అక్కడ దక్షిణ ఇవ్వకపోతే పంజాబ్ ఒకటి మందులు, ఒకటి డాక్టర్ వీధి. స్వామి ఒక విధంగా పోనండి, మీరు చెప్పింది వాళ్ళు చెప్పింది. చాలా నేను ఈ ఊళ్ళో నా ఇంత చక్కగా, నా ఇంత తక్కువలో చేసిన మొదలు లేడీ ఊళ్ళో చెప్తాను. ఇప్పుడు ఒకటి మనకు మన తెలుగు వాళ్ళని హెల్ప్ చేసుకోకపోతే ఎట్లా? నేను తెలుగు వాడిని 10,000 అంటే ఇచ్చేయాలి కదా. తెలుగువాడు కావాలి, మీ పాకెట్లో శక్తి కావాలి. అదే 40 సంవత్సరాల నుంచి ఉన్నారంట వాళ్ళు. తేలిపోయినాను, పండిపోయాడు అక్కడ, స్థిరపడిపోయాడు. 1 2 3 4 5 నెంబర్స్ 700 నదికెళ్ళి ఎవరైనా ఉంటారు చేయించుకోవాలి. ఎందుకంటే ఎండిపోయి ఉంటారు. అవును, ఇప్పుడు కొడుకు వస్తుంటే తండ్రికి భయం అయిపోతుంది. ఏ దేశం ఏ రాష్ట్రమైనా రిమోట్ టీవీ అవుతుంది. అది
లెక్కలు ఉన్నప్పుడు అంతే. అన్నీ చేసాం పెట్టినాము. ఇప్పుడు లెక్కలు లేవు, ఎగరలేము. ఏదో ఉన్నగాడికి తప్పెట్టుకొని వెళ్ళిపోతాం అంతే. చెడిపోయిన తర్వాత ఆశ చెప్పకూడదు, అవును. ముసలైన తర్వాత బలం చెప్పకూడదు. అది వయసులో గట్టెక్కినాము, చెట్టు ఎక్కినాము, అదే. ఇవాళ కూర్చొని లెగలేము. ఆ గట్టెక్కిన కథ చెప్తే ఇప్పుడు ఎవరు వింటారా? ఎవరు వినరు. ఇక అమ్మ అయ్యా నాయన అంతే. బాబు అనుకుని బతుకునే అంతే. ఆవిడుందా? మీ నాయన 100 ఎకరం ఉన్నాడు, ఆ. ఇవాళ సెంటు భూమి లేదు. లేదు. ఆ 100 ఎకరం తప్పు కొడుతుంది ఎవడంటాడు? లేదు. సోదరుడు అంటాడు. అంతే. ఇప్పుడు ఆమె కూడా ఇక్కడే ఉందా? మీరు ఇక్కడే ఉంటారు పైన ఉంటారు. దేనికి లోటు లేదు, కోట్లు మేలు గౌరవాలు ఏం లేవు. వాణిలో దేవుని చివరికి చాలు గడిచిపోతుంది. తిండికి బట్టకి లోటు ఆ, లేదు. అదే కావాలి. ఒకరికి ఒక ముద్ద పెట్టడానికి ఉంది, అది అదే కావాల్సింది. అది అవసరం లేదు. అది చాలు. ఇప్పుడు ఇదంతా సొంతమేగా? సొంతం కాదు, ఆ. దేవస్థానం. దేవస్థానం. అమ్మడానికి చల్లదు, ఉండడానికి లోటు లేదు. అది నువ్వు దేవస్థానం అంటే మంది. చల్లదు, లోన్లు ఇవ్వడం నీ ఇష్టం, ఇళ్ళల్లో పడుకో. అది ఇప్పుడు ఇవన్నీ మీరు కట్టినయేనా? అవన్నీ అందరూ మనం వచ్చిందని కట్టేవన్నీ. దేవస్థానం అంటే విరాళాలు ఇచ్చి కట్టేది. వస్తారు, పెద్ద పెద్ద మహారాజులు వస్తారు, ఉన్నోళ్ళు లేనోళ్ళు మధ్యోళ్ళు ఇస్తుంటారు, ఎవరు తరగతి వాళ్ళు ఇస్తుంటారు. గడిచిపోతారు ఎవరు. అదే కావాల్సింది. అయ్యో, ఎవరైనా వీళ్ళకి ఇచ్చే వెళ్ళిపోతారు కానీ వీళ్ళకి అడిగి ఎవరు రాదు. అది ₹1, ₹10, ₹100, ₹100 చేతులు వేసి అంటారు, మన దగ్గర తీసుకునే ఎవరు రాదు. అది కాబట్టి మనకు బాగలేదు, గడిచిపోతుంది. ఇట్లా అట్టున్నదమ్మా. నీకు లేదు, చింత లేదు. వాళ్ళు ఉండరు. హలో, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మధ్య అందరికి చేశాను. అందరు కూడా చాలా మంది కూడా మంది చేశాము, మాకు బాగుంది, మళ్ళీ రావాలని ఉంది అని చెప్తా ఏంటి తప్పు